ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో, దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షన్ కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6-7 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి, వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలవుతోంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లు అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది, సిగ్గుతో తల వంచుకుంటుంది. సిపి కాంతిరావు అన్న టాటా అని చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, సీతారామాంజలికి చెప్తా ఉన్నా. ఏంటిది? గులకరాయి వేశాడని అతను తీసుకెళ్లారు. అతను స్పష్టంగా చెప్పాడు, ప్రెస్లో పేపర్లో వచ్చింది, మా అన్నా క్యాంటీన్ని, మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు,
మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు. మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము. ఆ కడుపు మంటతోనే గులకరాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనరు బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి 2 రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ళమండి మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి అని బతిమిలాడుకుంటా ఉన్నా ఈ పోలీసుల మనసు కరగలేదు. మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి. మేము చేయాల్సిందే, మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు 164 స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.